ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏందో డెఫినేషన్ చూద్దాము. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్ excluding that number. Okay, the best examples for the perfect number are 628. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంది 1 2 3. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంది 1 2 3. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్. సో 6 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 ఎక్స్క్లూడింగ్ దట్ నెంబర్. 6 యొక్క ఫ్యాక్టర్ 6 కూడా, బట్ మనం ఆ నెంబర్ని కన్సిడర్ చేయకూడదు. సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ సమ్ చేస్తే ఎంత వస్తుంది? 1 + 2 + 3 ఎంత వస్తుంది? 6 వస్తుంది. 6 is nothing but given number. So we can say that 6 is a perfect number. Now let's see about 28. 28 యొక్క ఫ్యాక్టర్స్ ఏంది? 1 2 4 7 14 28. But we should not consider 28. 28ని మనం కన్సిడర్ చేయకూడదు, ఆ నెంబర్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టర్స్ని యాడ్ చేయాలి. 1 + 2 3 3 + 4 7 7 + 7 14 14 + 14 28. సో 28 ఈజ్ నథింగ్ బట్ గివెన్ నెంబర్. సో దాన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అంటాము. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్ నెంబరా కాదో చెక్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఏ నెంబర్కి తీసుకున్నా మినిమం ఫ్యాక్టర్ ఎంత? 1. మ్యాక్సిమం ఫ్యాక్టర్ ఎంత? /2. సపోజ్ 28 తీసుకుంటే 28కి మ్యాక్సిమం ఫ్యాక్టర్ ఎంత? 28. దాని ముందున్న ఫ్యాక్టర్ ఎంత? 28/2 14. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 28కి 15 నుంచి 28 వరకు ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా? ఉండవు. కాబట్టి మనం 14 వరకు చెక్ చేస్తే చాలు. లెట్ us కన్సిడర్ అబౌట్ 6. 6కి మ్యాక్సిమం ఫ్యాక్టర్ ఎంత? 6. బట్ ఇక్కడ మనం 6ని కన్సిడర్ చేయాల్సిన నెస్టీ లేదు. సో 6 ముందున్న ఫ్యాక్టర్ ఎంత? 6/2 3. అంటే ఇప్పుడు మనం 3 వరకు కన్సిడర్ చేస్తే సరిపోతుంది. 4 నుంచి 6 వరకు కన్సిడర్ చేయాల్సిన నెస్టీ లేదు. ఓకే, సో ఫ్యాక్టరో కాదో మనం ఎలా చెక్ చేస్తాము? సింపుల్గా ఇచ్చిన నెంబర్ని మనము ఆ నెంబర్స్తో మాడ్యులో ఆపరేషన్ కనుక పర్ఫామ్ చేస్తే రిజల్ట్ కనుక 0 వస్తే దాన్ని మనం ఫ్యాక్టర్ అంటాము. సో ద లాజిక్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. సో మనం ఏం చేయాలి ఇక్కడ? సో ఫస్ట్ మనం నెంబర్ని రీడ్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్, స్కాన్ ఆఫ్ %d, %n. తర్వాత ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సమ్ అనే ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ద సమ్ ఈజ్ 0. 3 వేరియబుల్స్ కావాలి. n కావాలి, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి, యాజ్ వెల్ యాజ్ i కావాలి. ఇనిషియల్గా మీరు సమ్లో 0 పెట్టాలి, లేదంటే సమ్ గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే, తర్వాత మినిమం ఫ్యాక్టర్ ఎంత? 1. చూసారా, మినిమం ఫ్యాక్టర్ ఎంత? 1. ఫర్ i = 1. తర్వాత కండిషన్ ఏంది? ఎక్కడి దాకా చెక్ చేసుకుంటూ పోవాలి? 28 తీసుకుంటే 14 వరకు చెక్ చేస్తే సరిపోతుంది. 6 తీసుకుంటే 3 వరకు చెక్ చేస్తే సరిపోతుంది. కాబట్టి వీ కెన్ రైట్ ద కండిషన్ యాజ్ i less than or equal to n/2. i less than or equal to n/2. 28/2 14 వరకు చేస్తే ఫ్యాక్టర్ సరిపోతుంది. తర్వాత 1 చేసిన తర్వాత 2 చేయాలి, 2 తర్వాత 3 చేయాలి, తర్వాత 4 చేయాలి. సో ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేసాము, అది కనుక ఫ్యాక్టర్ అయితే ఆ i వాల్యూని ఈ సమ్కి యాడ్ చేయండి. దట్స్ ఇట్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. ఫ్యాక్టర్ కనుక అయితే ఆ ఐని మనం ఏం చేయాలి? ఆ ఫ్యాక్టర్ని సమ్కి యాడ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ చెక్ n అండ్ సమ్. ఇఫ్ n = సమ్, ప్రింట్ ఆఫ్ పర్ఫెక్ట్ నెంబర్. ఈ ప్రోగ్రామ్ మనము సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి నేను చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ పర్ఫెక్ట్ నెంబర్. సపోజ్ ఇఫ్ n = సమ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఎల్స్ బ్లాక్లో ఏం రాస్తారు? ప్రింట్ ఆఫ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఒకసారి చూద్దాం. లెట్ ద నెంబర్ ఈజ్ 6. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? 6 modulo 1, 6 modulo 2, 6 modulo 3 వరకు చేస్తే చాలు. బికాస్ 6/2 అంటే ఎంత? 3 వరకు చేస్తే చాలు. ఒకసారి చూడండి. ఫర్ i = 1, i less than or equal to n/2. సో ఐలో ఎంత ఉంది? 1 ఉంది. 1 less than or equal to 6/2 అంటే ఎంత? 3. 1 less than or equal to 3. కండిషన్ ఈజ్ ట్రూ. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. ఇనిషియల్గా సమ్లో ఉన్న వాల్యూ ఎంత? 0. సో 0 ప్లస్ వాట్ ఈజ్ i వాల్యూ? 1. ఐమ్ సారీ, ఇక్కడ ముందు మనం ఏం చేయాలి? అది ఫ్యాక్టరో కాదో చెక్ చేయాలి. సో దానికి కండిషన్ ఏంది? సో ఫ్యాక్టరో కాదో చెక్ చేయాలి అంటే కండిషన్ ఏంది? ఇఫ్ మాడ్యులో చేయాలి. ఇఫ్ n modulo i = 0, దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. అది కనుక ఫ్యాక్టర్ అయితే
ఐని సమ్కి యాడ్ చేయండి. ఎన్ అంటే ఎంత 6, ఐ అంటే ఎంత 1, 6 మాడ్యులో 1, 6 మాడ్లో 1 చేస్తే ఎంత వస్తుంది 1 6 ఆర్ 6, మాడ్లో చేస్తే ఆల్వేస్ రిమైండర్ వస్తుంది. సో 0 వచ్చింది, కండిషన్ ఈజ్ ట్రూ. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. సమ్లో ఎంత ఉంది 0 ఉంది, ఐలో ఎంత ఉంది, ఇక్కడ ఐలో ఎంత ఉంది ఇనిషియల్గా 1 ఉంది. సో 0 + 1 అంటే ఎంత 1. సో సమ్లోకి 1 వచ్చేసింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది 2 వస్తుంది. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ఈజ్ ట్రూ, కాబట్టి బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. 6 మాడ్యులో 2, సో 2 3s ఆర్ 6, 6 - 6 మీన్స్ 0. సో ఇప్పుడు కూడా మనకి 0 వచ్చింది. సో వీ కెన్ సే దట్ 2 ఈజ్ అ ఫ్యాక్టర్. సో ఇప్పుడు 2ని మనం ఏం చేయాలి సమ్కి యాడ్ చేయాలి. సమ్లో ఎంత ఉంది ప్రీవియస్గా 1 ఉంది, ఐలో ఎంత ఉంది 2 ఉంది, 1 + 2 ఎంత 3. సో ఇప్పుడు సమ్లోకి 3 వచ్చింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది 3 వస్తుంది. 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ఈజ్ ట్రూ. సో ఇఫ్ n మాడ్యులో ఐ, సో 6 మాడ్యులో 3, సో 3 2s ఆర్ 6, 6 - 6 మీన్స్ 0, condition is true. So we can say that 3 is a factor. So sum is equal to sum plus I. So sumలో ఎంత ఉంది 3 ఉంది, ఐలో ఎంత ఉంది 3 ఉంది, 3 + 3 ఎంత 6, ఐ ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది 4 వస్తుంది. 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో లూప్లో నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు సమ్లో ఎంత ఉంది 6 ఉంది, ఎండ్లో ఎంత ఉంది ఇచ్చిన నెంబర్ ఎంత 6, 6 = 6. సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. సింపుల్గా కండిషన్ ఐటమే. ఇఫ్ n = సమ్, ప్రింట్ ఆఫ్ పర్ఫెక్ట్ నెంబర్, ఎల్స్ ప్రింట్ ఆఫ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. సో నేను ప్రోగ్రామ్ ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. నౌ లెట్ us కన్సిడర్ ఎనదర్ నెంబర్ 28. సో 28 కన్సిడర్ చేయండి. సో 28 అంటే ఇప్పుడు మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి 28 మాడ్యులో 1. సో 28 అంటే ఏం చేయాలి 28 మాడ్యులో 1, 28 మాడ్యులో 2, 28 మాడ్యులో 3, 28 మాడ్యులో 4, 28 మాడ్యులో 5, 28 మాడ్యులో 6, 28 మాడ్యులో 7, సో ఆన్ అప్ టు 28 మాడ్యులో 14 వరకు చేయాలి. అంతే కదా, ఇచ్చిన నెంబర్ 28. సో 28/2 అంటే ఎంత 28/2, బికాజ్ ఒక నెంబర్ తీసుకుంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఆ నెంబర్, తర్వాత దాని ముందున్న ఫ్యాక్టర్ ఏంది /2, అంటే 28/2 అంటే ఎంత 14 వరకు చేసుకుంటూ పోవాలి. సో ఇనిషియల్గా సమ్లో ఉన్న వాల్యూ ఎంత 0. సో 1 by 1 చూద్దాము. 28 మాడ్యులో 1, ఎస్ ఇట్ ఈస్ 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్, సో యాడ్ 1 టు సమ్. 28 మాడ్యులో 2, yes 2 is a factor, so you add 2, 1 + 2 3. Next 28 modulo 3, so 3 28s, 3 9s are 27, 28 - 27 means 1. So we can say that 3 is not a factor, so 3 factor kaadu, so there is no need to add 3 to sum. చూసారు ఇక్కడ 28 modulo 3, condition is false. 28 modulo 3 చేస్తే ఎంత వచ్చింది 1 వచ్చింది. 1 = 0, false కాబట్టి ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది 4 వస్తుంది. 28 మాడ్యులో 4 ట్రూ, సో 4ని యాడ్ చేయండి. 3 + 4 7, 28 మాడ్యులో 5 ఫాల్స్, 6 ఫాల్స్, 7 ట్రూ, సో యాడ్ 7, 7 + 7 14. నెక్స్ట్ 8 ఫాల్స్, 9 ఫాల్స్, 10 ఫాల్స్, 11 ఫాల్స్, 12 ఫాల్స్, 13 ఫాల్స్, 14 ట్రూ, సో యాడ్ 14, సో 28. నెక్స్ట్ ఐలోకి ఎంత వస్తుంది 15 వస్తుంది. 15 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 14, ఫాల్స్. ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసాము. సమ్లో ఎంత ఉంది 28, ఇచ్చిన నెంబర్ ఎంత 28, బోత్ ఆర్ సేమ్. సో వీ కెన్ సే దట్ 28 ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఈ లాజిక్ కరెక్టో కాదో సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ చూద్దాము. సో ఫస్ట్ stdio హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాము, తర్వాత మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేసాము, n అనే వేరియబుల్ డిక్లేర్ చేసాము, i అనే వేరియబుల్ డిక్లేర్ చేసాము. ఇనిషియల్గా సమ్లో 0 పెట్టాలి. ఓకే, తర్వాత ఇవన్నీ రీడ్ చేసాము. సో ఫర్ లూప్లో మనకు తెలుసు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి 1 నుంచి స్టార్ట్ చేయాలి, ఎంతవరకు కంటిన్యూ అవ్వాలి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n/2 వరకు అవ్వాలి. తర్వాత ఎవ్రీ టైం మనం ఏం చేయాలి ఐని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఎప్పుడు మనం దాన్ని ఫ్యాక్టర్ అనొచ్చు ఐని. ఇఫ్ n మాడ్యులో i = 0, దెన్ వీ కెన్ సే దట్ i ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఐ కనుక ఫ్యాక్టర్ అయితే మనం ఏం చేయాలి ఐని సమ్లో యాడ్ చేయాలి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు ఎన్ని సమ్ని చెక్ చేయండి. ఇఫ్ n = సమ్, then we can say that it is a perfect number, n is a perfect number. Suppose a condition false అయిందనుకోండి, then we can say that it is not a perfect number. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాము. సో కంపైలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. ఎంటర్ ఏ నెంబర్, సపోజ్ 6 ఇచ్చామనుకోండి. 6 అనేది ఏంది పర్ఫెక్ట్ నెంబర్. సో కాబట్టి మనకు అవుట్పుట్ ఏమని వచ్చింది పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పి అవుట్పుట్ కింద వచ్చింది. సపోజ్ ఇంకొక నెంబర్ని ఎంటర్ చేద్దాము, 28 ఇద్దాము. సో 28 కూడా పర్ఫెక్ట్ నెంబరే.
సో కాబట్టి మనకి ఎంత వచ్చింది అవుట్పుట్ పర్ఫెక్ట్ నెంబర్ అని వచ్చింది. సపోజ్ ఇంకొక నెంబర్ ఇద్దాము. లెట్ ద నెంబర్ ఈజ్ 8. 8 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. కాబట్టి మనకి ఏమని వచ్చింది అవుట్పుట్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని వచ్చింది. ఇది పర్ఫెక్ట్ నెంబర్ యొక్క ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు ఈజీగా రిట్రీవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.